మాట్లాడమ్మా మహాలక్ష్మి, చదువుకున్న పిల్లలు కదా, ఆర్మల్ రాధాకృష్ణ గారి దృష్టిలోకి వెళ్తుంది అంటే ఇది మాట్లాడమ్మా మహాలక్ష్మి. మీకు ధన్యవాదాలండి. జగనన్న స్థలం ఇచ్చాడండి, మాకు దారి లేదండి కట్టుకుంటా. మాకు దారి లేక ఇప్పుడు ఎలాగొచ్చామో మీరు చూసారండి. నేను ఇదంతా తిరిగి నేను చాలా చెమటలు కూడా పట్టేసినాయి. నాకు నిజంగా చాలా యాతనగా ఉంది. నడితే కూడా ఇల్లు కట్టుకుంటాక స్థలాలు ఇచ్చారండి. స్థలాలు ఇచ్చారు కానీ దానికి దారి లేదండి ఇల్లు కట్టుకోవటానికి. ఎప్పుడు ఇచ్చారమ్మా? ఏ ప్రభుత్వంలో ఇచ్చారండి? జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారండి. మాకు సుమారుగా ఎన్ని రోజులు అవుతుంది? 40,000 కట్టించుకున్నారండి. 40,000 కట్టారు. మీరు ఎవరికి కట్టారండి? ప్రభుత్వానికి కట్టాము. ప్రభుత్వానికి కట్టారా లేకపోతే కార్యాలయంలో కట్టించుకున్నారండి? ఎవరు కట్టించుకున్నారండి? పిఆర్ గారు, పేగడ సీన్ గారు, రామాంజలి గారు, పేగడ సీన్ గారు, అన్ను మెంటారావు గారు నలుగురండి. మరి ఆయన రాజు గారు, నరసింహమూర్తి రాజు గారు, వీళ్ళందరికీ కట్టామండి. మాకేమీ ఇవ్వలేదు. మా దగ్గర ఆధార్ కార్డులు తీసుకున్నారు, 40,000 తీసుకున్నారు అంతే. మాకేమీ ఇవ్వలేదు. టైం కూడా వద్దు, కుదరదు, 3 కట్టేయాలన్నారండి. అలాగే గోడ మీద కట్టేసి ఖాళీ లేదు. ఇప్పుడు కట్టేయమన్నారండి. అప్పటికప్పుడు అందరూ వడ్డీలకు తెచ్చుకుని అలా తెచ్చుకుని ఇలా తెచ్చుకుని కట్టేసారు 40,000. ఇప్పుడు దారి తెన్ను లేదు, మాకు దారి లేదు, ఇల్లు లేదు. ఇళ్లలో పెట్టుకుంటాము తప్పిస్తారండి. మాకు పట్టాలు పట్టాలు ఇచ్చారండి. మీకు ఇగో అట్టుకుని చూసుకోండి అని. ఇంకా అంతకు మించి మాకు ఏ న్యాయం జరగట్లేదండి. ప్రతిసారి రోడ్డు కోసం మేము 10 ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తున్నామండి. కానీ దేనికి కూడా రోడ్డు ఒకటేనంటారా? మీకు స్థలాలు విడగొట్టి ఇవ్వలేదు మీకు? అంటే చూపించారు అంతేనండి. నెంబర్ సిస్టమ్ ఎడగొట్టి మీకు ఇదిగో ఈ నెంబర్కి ఇది నెంబర్ ఇది అమ్మాయిని ఇవ్వాలి. ఇస్తే ఎవరికాళ్ళు ఏదో ఉన్న దాంట్లోనే కట్టుకుంటారు. మరి పంచాయతీలో కానీ ఏమైనా తెలియజేశారండి? మరి అన్నప్పుడు అక్కమ్మ గారు ఎవరికి ఇచ్చారమ్మా మీరు డబ్బులు? మాకు ఇచ్చారా? మీరు ఇచ్చిన డబ్బులు మాకు ప్రభుత్వానికి అందలేదు అన్నారండి. వెళ్తే మీరు మీకు బుద్ధి లేదా? ఎంత ఏమని కట్టారు? దారి లేకోకుండా, దారి చెప్పకుండా ఎక్కడ మిమ్మల్ని అడిగారా? మమ్మల్ని అడిగారు. మీరు ఎవరికి ఇచ్చారు? మాకు ఎవరికి ఇచ్చారు? అక్కడికి వెళ్ళాడు. ఎవరికి ఇచ్చారు? మిమ్మల్ని ఎవరేమన్నారు అని అడిగారండి. మరి వాళ్ళు ఏమంటున్నారండి మామూలుగా మీరు ఇల్లు అడుగుతుంటే? అందులోకి ఆయన లేదండి. ఉన్న వాళ్ళు ఎవరు సమాధానం చెబుతలేదండి. న్యాయం లేదండి. మరి మీరే చెయ్యాలి. మీరు అందరికి కట్టుకున్న న్యాయం చేయండి. మరి ఏం చేస్తారో మరి. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం, అలాగే ఆర్మల్ రాధాకృష్ణ గారికి కూడా నమస్కారం. అయితే మేము ఇప్పుడు మీరు మా మాటలు వింటారని చెప్పేసి నేను ఇన్ఫార్మ్ చేసుకుని మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాకు జగన్ పరిపాలనలో మాకు స్థలాలు ఇచ్చారు. ర్యాలింగ్ గ్రామం అంతన్నగారిపేటలో ఒక 120 మందికి, ఇక్కడ ఎస్టీ ఎస్సీలకి, తర్వాత గమలపాడు, అలాగే సుక్కవారి తోట, మొత్తం ఇవన్నీ చుట్టుపక్కల అన్నీ వచ్చినాయండి. వస్తే మాకు అది ఏ న్యాయము జరగకోకుండా మాకు ఎప్పటికప్పుడే ప్రతి చోటకు పిలవటం, వెళ్ళటం, వస్తడం జరుగుతుంది తప్పిడిసి ఇప్పుడు వరకు ఇవన్నీ ఇప్పుడు చూడండి, వీడియో పంపిస్తున్నాను చూడండి, ఇవన్నీ రొప్పలతో అలింపోయి ఉన్నాయండి. ఎప్పుడో అప్పుడే దగ్గర 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోతుందండి. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఇక వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి మాకు వెనక పంపించడం జరుగుతుందండి. మేమేమో ఇవి చూసి వచ్చేస్తాం జరుగుతుంది. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఈ స్థలాలకు ఒక రోడ్డు లేదు, ఏం లేదు. అప్పుడే మాకు జగన్ పరిపాలనలో ఇచ్చిన పేపర్లో ఒకటి తప్పిడిసి మాకు రెండో మార్గం ఏం కనపడతలేదండి. ఇప్పటికైనా సరే మాకు 40,000 కట్టించుకున్నారండి. అవి మేము కూడా బాకీలు అప్పులు తెచ్చుకుని వడ్డీ అవి తాకట్లు పెట్టుకుని సూత్రాలని, చెవులీలని అవి తాకట్లు పెట్టుకున్నారు. డబ్బులు పట్టుకొచ్చి 40,000 కట్టాము ఇక్కడండి. 40,000 కట్టించుకున్నారు. వాళ్ళు మాకు ఇది ఇచ్చారండి. అంతకుమించి మాకు ఏమీ అందలేదండి. అంతే కాబట్టి ఇప్పుడు మేము కోరుకునేదల్లా ఈ భూమి మాకు అంటూ ఇదిగో మీరు ఇక్కడ ఉందని కూడా చెప్పలేదండి. పేపర్ తప్పిడిసి ఒక రోడ్డు లేదు, ఏమీ లేదండి. కట్టుకోమని ముందుకు వస్తారండి. మీరు కట్టుకునే వాళ్ళు ఎవరు రండి అంటారు. అంతేగాని మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇక్కడ. అందుకనేసి ఈ మా మాటలో ఈ వీడియో మీరు పవన్ కళ్యాణ్ గారు, ఆర్మల్ రాధాకృష్ణ గారు ఒకసారి మా వెంక చూసి ఈ మాటలు ఆలకించి ఒకసారి మా అందరిని దయించి మా సమస్యను ఒకసారి మీరు గుర్తు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశతోటి కోరుకుంటున్నామండి.
అడుగులాగా ఉందండి దారి లేదండి. ఎంతమంది ఉంటారమ్మా మొత్తం ఇక్కడ? ప్రతి ఊర్లోనే ఇల్లు అయిపోయినాయండి. ఆ ఊర్లోనే ఇల్లు లేదు, దారి లేదండి. ఈ ఊర్లోనండి దారి లేదండి. ప్రతి ఊర్లోనే ఇల్లు అయిపోయినాయండి. మా ఊర్లోనే ఓట్లు మట్టి అడుగుతారు. ఎక్కడున్నా సరే వచ్చేస్తారు. ఓట్లకు వచ్చినప్పుడు ఓట్లు అడుగుతారు, మర్చిపోతున్నారు. కలెక్టర్ గారికి కానీ ఏమైనా తెలియజేశారా మీరు? కలెక్టర్ ఆఫీస్కి ఏమైనా వచ్చారా? భీమవరం వెళ్ళామండి, మొన్న వెళ్ళాం భీమవరం. ఏమన్నారండి? 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 పేపర్లు అట్టుకెళ్ళి చెప్తారండి. ఆధార్ తీసుకుంటున్నారండి. సైట్ జిరాక్స్ మాకు ఇచ్చిన పేపర్ ద్వారా పంచాయతీ ఆఫీస్ కాడికి మీరు అద్దుకున్న వాళ్ళు కరెంట్ బిల్ తేండి, నీళ్ళ బిల్లు తేండి, వాళ్ళేమో పట్టా కాగితాలు తేండి, ఎవరింట్లో ఉంటున్నారా ఎన్ని తేండి అని ఇచ్చుకుంటున్నారు అత్తమాను. వాటికి అవుతున్నాయి జిరాక్సులకి 2-3 రూపాయలు, 5-6 పట్టుకెళ్ళి రమ్మంటున్నారు. అవి అట్టుకెళ్ళి అందులో పెట్టుకుంటున్నారు. 45,000 కట్టారండి. ఇవ్వనండి ఇచ్చారు. అప్పుడు మాకు ఇచ్చారండి. ఏం చేసుకోవాలి? ఇవి దాచుకున్నామండి, ఇళ్ళలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ కాగితం ఒకటి ఉంటుంది, అది ఇవ్వలేదు మీకు? ఇవ్వలేదండి, ఇదే ఇచ్చారండి. మండపాలు చూడండి ఎన్ని ఇల్లు అయిపోయినాయి. 2 గుర్తులు మండపాలు ఏలుపూరు సరుకు గట్ట మేమే తెచ్చేసి మేమే చెప్తామన్నారండి. అన్ని సరుకులు నెల తెచ్చేస్తారంటండి, డబ్బు మీద కట్టాలంట. ఇంజనీర్లు కూడా రప్పించారండి, 3 ఇంజనీర్లు కూడా రప్పించి స్వరాజ్యం గారు చూస్తారని చెప్పారండి. ప్రెసిడెంట్ గారు ఏమన్నారండి? మరి ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు సమాయం చెప్పలేదండి. నిలబెట్టుకోండి చేద్దాం అంటున్నాడు ఎంత అయినా. సరే 60,000 అండి. ఏమన్నారంటే అండి, మీరు ఇప్పుడు మిమ్మల్ని పిలిచినామంటే క్యాష్ తీసుకుని వచ్చి పట్టుకొచ్చి కట్టండి, కట్టకపోతే కనుక మీకు మీ పేరు వచ్చినప్పుడు ఉండదు, తెల్లారి పట్టుకుండదు, మారిపోద్ది అన్నారండి. అప్పుడు ఇంక మరి ఆ టైంకి మేము ఎక్కడో దిక్కుని చూసుకోవాలి కాబట్టి మేమైతే కనుక వడ్డీలు తెచ్చి కట్టుకున్నాం. ఇప్పుడు ఆ తెచ్చి కట్టిన డబ్బులు ఇంక ఇప్పుడు నేను బాకీ తీర్చుకోలేదండి. ఆ బాకీ లాగా ఉందండి, ఇక్కడ 40,000 కట్టుకున్నానండి. అదండి. తర్వాత ఇదిగోండి ఈ సందులో నుంచి ఇలాగా ఎవరండి త్రిమూర్తులు గారు రోడ్డు అంతా ఇస్తాము, ట్రాక్టర్ మీద వస్తాం, సరుకు మీకు లారీ మీద రాదని చెప్పారండి. దానికి కూడా అంగీకరించామండి మేము. మళ్ళీ తర్వాత అది కూడా కాదు, అక్కడ యాప్ సెట్ పట్టేస్తుంది, లారీ రాదు, ట్రాక్టర్ రాదు అనేసి అది బంద్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇటు ఇస్తామన్నారండి. ఆ తెలంగాణ అతనితో కాంప్రమైజ్ అవుతున్నాం, అది ఇస్తామన్నారు. దాన్ని ముందు తీసుకురాలేదండి. ఇదిగోండి 2 సెట్లు తాళ్ళ మధ్యలో నుంచి అండి పేటలో నుంచి రోడ్డు పోసారండి, మెట్ల రోడ్డు. ఇటు నుంచి వస్తుంది లారీ, మీకు పని అయిపోద్ది అన్నారు. దాన్ని కూడా తీసుకురాలేదండి. ఇలాగ ఎలక్షన్ వచ్చేసిందండి, ఇంకా అంతే బంద్ అయిపోయిందండి. ఈ రోజు వరకు మా ముఖం చూసిన వాళ్ళు లేరండి. మాకు సొంత కొంపలు కూడా లేవండి, మేము అద్దె కొంపలో ఉంటున్నామండి. మీరు ఏం పని చేస్తారు మామూలుగా? కూలి పని చేస్తాను, కూలి పనికి వెళ్తానండి. గోల్డ్ కామెంట్ పెట్టుకుని అప్పులు చేసుకుని వడ్డీలు తెచ్చుకుని ఇంట్లో ఉంటాయండి. ఏదో ఇంట్లో ఉన్నది అయిపోతాయి అన్నారు. ఈరోజు రేలంగి సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధారంలో ఇక్కడ లోకల్గా గత వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఈ స్థలాలు ఇచ్చి 40,000, 30,000, ₹1,00,000 3 పెద్దలుగా ఇచ్చారు. అయితే ₹1,00,000 ఇచ్చిన పెద్ద కూడా కాలువ దగ్గర ఇల్లు కట్టుకున్నారు. తర్వాత ₹30,000 గమలపాడు దగ్గర కూడా దారిదని లేదు, అక్కడ కూడా మీటింగ్ పెట్టి చనిపోవడం జరిగింది. ఈ ఏరియాలో 40,000 తీసుకున్నారు. అప్పుడు మనకి ఎవరికి తెలియకుండా ఎవరి నాయకులకైతే తాళ డబ్బులు ఇచ్చామంటే తలాలు వస్తున్నాయి కదని ఇచ్చారు. అది ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. వైఎస్ఆర్ పరిపాలన అయిపోయింది జగన్ది. మళ్ళీ కోట ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇల్లు స్థలాల లబ్ధిదారులు మన దగ్గరికి వచ్చి సమస్య ఎలా ఉందనుకుంటే వాళ్ళందరినీ మళ్ళీ గ్యాదర్ చేసి మీటింగ్ చేసి మీరు అన్నీ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వండి, వెళ్ళి ఇచ్చిన తర్వాత విధానం ఎలా ఉంటో చూసి చేద్దామని చెప్పన్నాం. అక్కడ కలెక్టర్ గారికి లెటర్ పంపినా కానీ ఏంది స్పందన లేదు. కాకపోతే ఇది ఇలా ఉండటం వల్ల అలా లేక చెవులు ముక్కలు తాకళ్ళు పెట్టి ఇల్లు స్థలాల కోసం పాపం వాళ్ళు ఇల్లు వేసి ఏదో గుడి చేసుకుందాం బతుకు అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇల్లు స్థలాల దేవు తప్ప మేము కొలిచేసి ఇచ్చేసామని 2-3 సార్లు మేము అడిగినా మేము కొలిచేసి రాలి చెప్పేసామన్నారు. దీనికి సరైన దారి మార్గాలు లేకుండా ఏం అనుకోలేని తలాలు కొని మా గత ప్రభుత్వంలో ఈ తలాలు పాడు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి డబ్బులతో తీసుకుని కూడా
ఈ విధంగా ఇబ్బంది పడుతున్న పద్ధతి కాదని మేము ఖండిస్తూ వెంటనే ఈ ఇచ్చిన తలాలు అనువైన తలాలు దీనికి మార్గం చూపించి ఈ 120 మంది తలాలకి దారి చూపించి వెళ్ళి మార్గం చూపించి ఈ వెంటనే పూడ్చి రాళ్ళేసి ఎవరికాని లబ్ధిదారులు గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చిన తలాల టైంలో పూడ్చి ఇవన్నీ అవతాలకి ఎడగొట్టి మళ్ళీ దానికి తలానికి ఎవరికాళ్ళకి హౌసింగ్ లోన్ గ్రాంట్ చేసి ఇస్తే వాళ్ళు నిర్మాణం చేసుకుంటారో, లేకుంటే కనుక ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలాగా గత పోరాటంలాగా అంతకన్నా ఎక్కువగా ఈ లబ్ధిదారులందరినీ పోరాడతాం. దీనికి సంబంధించిన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ స్థలాల మీద దృష్టి పెట్టి ఎన్ని సర్వే చేసి ఇది ఎంతవరకు మంచిది చెడ్డదని ఆలోచించి వాళ్ళ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ లబ్ధిదారులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము ర్యాలింగ్ సిపిఎం పార్టీ గ్రామ కమిటీ అన్ని తెలియజేస్తున్నాం. లేకుంటే కనుక ఈ జనాన్ని అందరూ కేదరేసి అక్కడ గోల్పాడు దగ్గర ఇచ్చిన తలాలు ఈ తలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంద్రనగర్ దగ్గర కూడా ఒక 20 మందికి అక్కడ ఇవ్వద్దని కోట్లు వేస్తే అది కూడా వీళ్ళకి ప్రభుత్వానికి పరిగణ వచ్చిందంట. ఆ తలాలు ఇవన్నీ కూడా కూడగట్టుకుని మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాం. కనుక ఈ తలాలు వెంటనే ఈ రోజుని మేము తెలియజేస్తున్నాం. ఇది చూస్తే అడవిలాగా ఉంది. ఈ మెసేజ్ అందిన వెంటనే సంబంధించిన అధికారులు ఈ నియోజకవర్గం నగ్గిన ఎమ్మెల్యే కూటమి నాయకులు అందరూ కూడా అనుకుని వీళ్ళ లబ్ధిదారులు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ గ్రామ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.